ఈసారి రిపబ్లిక్ డే మునుపటి లక్క ఉండదు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కు వేదిక కానుంది. యూరోపియన్ యూనియన్ నుండి ఇద్దరు టాప్ లీడర్స్ రిపబ్లిక్ డే అతిథులుగా రావడం వెనుక అసలు అజెండా ఏంటి? అమెరికాతో ట్రేడ్ టెన్షన్ పెరుగుతున్న వేళ భారత్ యూరప్ ఫ్రీ ట్రేడ్ డీల్ ఎందుకింత కీలకం? దాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడు. అక్షరాల అమెరికా విషయంలో ఇదే అప్లై చేస్తోంది భారత్. 50% టారిఫ్లు విధించి మనల్ని భయపెట్టాలని చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు లైఫ్ లో మరిచిపోలేని రిటర్న్ గిఫ్ట్ ను రిపబ్లిక్ డే సందర్భంగా రెడీ చేసింది భారత్. ఈసారి రిపబ్లిక్ వేడుకలకు యూరోపియన్ యూనియన్ నుంచి అత్యున్నత స్థాయి నాయకత్వం ఢిల్లీకి వస్తోంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయిస్ శాంటోస్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఇద్దరు చీఫ్ గెస్టులుగా పాల్గొంటున్నారు. సాధారణంగా రిపబ్లిక్ డే అనేది సెరమోనియల్ ఈవెంట్, కానీ ఈసారి యూరోపియన్ యూనియన్ చేస్తున్న ఈ విజిట్ కు స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ ఉంది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 2 దశాబ్దాలుగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెండింగ్ లో ఉంది. ఎన్నో చర్చల తర్వాత ఇప్పుడు డీల్ ఫినిషింగ్ లైన్ కు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ జియో పాలిటిక్స్ లో పెరుగుతున్న అనిశ్చితి. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న ట్రేడ్ డెసిషన్స్ ప్రపంచ మార్కెట్లను డిస్టర్బ్ చేస్తున్నాయి. గ్రీన్లాండ్ అంశంపై యూరోప్ దేశాలు వ్యతిరేకంగా స్పందించడంతో ట్రంప్ యూరోపియన్ దేశాలపై కూడా ట్రేడ్ వార్ హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత కొంచెం వెనక్కు తగ్గిన ట్రంప్ ను ఇప్పుడు ఆ దేశాలు నమ్మడం లేదు. ఏ సమయంలో భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. భారత ఉత్పత్తులపై విధించిన 50% టారిఫ్లు అలాగే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ యూరోపియన్ యూనియన్ లీడర్స్ ను రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానించింది. ఈ ఆహ్వానం కేవలం ప్రోటోకాల్ కోసం మాత్రమే కాదు, ఇదొక స్టేట్మెంట్. భారత్ తన ఫారిన్ పాలసీని ఇండిపెండెంట్ గా నడుపుతోందని చెప్పే మెసేజ్. జనవరి 27న జరిగే భారత్ EU హై లెవెల్ సమ్మిట్ లోనే ఫ్రీ ట్రేడ్ డీల్ FTA అనౌన్స్ చేసే అవకాశం ఉందని డిప్లొమాటిక్ సర్కిల్స్ చెప్తున్నాయి. ఉర్సులా వాన్ డెర్ లేయన్, భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఇద్దరు కూడా దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా పేర్కొనడం చూస్తే ఈ ఒప్పందం ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. డీల్ కుదిరితే గత 4 ఏళ్లలో భారత్ సైన్ చేసిన 9వ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పటికే UK, ఒమాన్, న్యూజిలాండ్ లాంటి దేశాలతో డీల్స్ ఫైనలైజ్ అయ్యాయి. ప్రస్తుతం భారత్ వరల్డ్ లో 4th లార్జెస్ట్ ఎకానమీగా అభివృద్ధి చెందింది. ఏడాది $4 ట్రిలియన్ జీడీపీ మార్క్ ను క్రాస్ చేసి జపాన్ ను ఓవర్టేక్ చేసే దశలో ఉంది. ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ గా ఉన్న భారత్ తో డీప్ ఎకనామిక్ ఎంగేజ్మెంట్ యూరోప్ కు అత్యవసరం. భారత్ EU కలిసి పనిచేస్తే 2 బిలియన్ జనాభాతో గ్లోబల్ జీడీపీలో 1/2 వాటా ఉన్న ఒక మాస్ ఫ్రీ మార్కెట్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ భారత్ కు లార్జెస్ట్ ట్రేడింగ్ కంట్రీగా ఉంది. డీల్ ఓకే అయితే టెక్స్టైల్స్, ఫార్మా, స్టీల్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ఇంజనీరింగ్ గూడ్స్ లో టారిఫ్ బర్డెన్ గణనీయంగా తగ్గుతుంది. అమెరికా టారిఫ్ల షాక్ నుంచి ఇండియా మార్కెట్ త్వరగా కోలుకునే అవకాశం ఉంది. సో రిపబ్లిక్ డే వేదికగా మొదలయ్యే ట్రేడ్ డీల్ ఒక సింపుల్ ట్రేడ్ డీల్ అయితే కాదు. మారుతున్న గ్లోబల్ మార్కెట్ ఆర్డర్ లో భారత్ తన ప్లేస్ ను డిఫైన్ చేసుకునే ఒక కీలక టర్నింగ్ పాయింట్ అంటున్నారు విశ్లేషకులు.